హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందుని. నిన్న ఒక న్యూస్ చూశాను. అది చూస్తే అసలు దేంతో నవ్వాలో నాకు కూడా అర్థం అవ్వలేదు. ఆ న్యూస్ మొత్తం ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు 7th నుంచి స్టార్ట్ అవుతుంది కదా! ఈ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసి 17th ఆఫ్ ఫిబ్రవరి ఉందన్నమాట. అది ఇండియాలో జరుగుతోంది. ఈ హోస్ట్ చేస్తుంది, ఈ టీ20ని హోస్ట్ చేస్తుంది ఇండియా అనమాట. సో, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇండియాలో ఆడము అంటే, మన వాళ్ళు ఏం చేశారు, ఐసీసీ వాళ్ళు ఏం చేశారు, దాన్ని తీసుకెళ్ళి శ్రీలంకలో హోస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అంటే శ్రీలంకలో ఆడించడానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. కానీ ఇప్పటికీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఇండియాతో ఆడము, అన్ని మ్యాచ్లు ఆడతాం కానీ ఇండియాతో ఆడము అని వాళ్ళు మన మ్యాచ్ని బహిష్కరించారు, పాకిస్తాన్ గవర్నమెంట్. సో అసలు ఏమైంది, వాళ్ళు ఎందుకు ఆడనంటున్నారు, దాని వెనకాల ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. యా, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ వరల్డ్ కప్ టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 7th నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 15th ఆఫ్ ఫిబ్రవరిను కొలంబోలో ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంది అనమాట. ఈ మ్యాచ్ని పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తున్నట్టు తన ఎక్స్ వేదికలో చెప్పిందనమాట, ఎక్స్లో చెప్పింది. సో దానికి కారణం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ టోర్నీలో అంటే టీ20 టోర్నీలో బంగ్లాదేశ్ని మనం బహిష్కరించేసాం టోటల్గా. బంగ్లాదేశ్ని టీంని, దాని బదులు మనం స్కాట్లాండ్ తీసేసుకున్నారు. అది ఒక సాకుగా చెప్తూ పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు చెప్పారనమాట. ఫ్రెండ్స్, అసలు విషయం చెప్పాలంటే, అసలు వీళ్ళకు ఇండియాతో ఆడితే ఓడిపోతామని భయం వాళ్ళకి పట్టుకుందనమాట. వాళ్ళకి ముందే తెలిసిపోయింది ఓడిపోతామని. అందుకే ఏదో ఒక సాకు పెట్టి ఈ మ్యాచ్‌ని తప్పించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ దీనివల్ల వాళ్ళు ఎవరు లాస్ అవుతారో నేను చెప్తాను అసలు. దీనివల్ల వాళ్ళే లాస్ అవుతారు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా ఇది మ్యాచ్ జరగకపోతే ఆటోమేటిక్‌గా ఇండియాకి 2 పాయింట్స్ వచ్చేసి అది ముందుకెళ్ళిపోతుంది. దానివల్ల వీళ్ళు సెమీస్‌కి వెళ్ళే ఛాన్సెస్ తగ్గిపోతాయన్నమాట. ఉండవు. సెమీస్‌కి వెళ్ళే ఛాన్సెసే ఉండవు. అలాగే వీళ్ళకి మాత్రం ఐసీసీ వల్ల వచ్చే డబ్బులు మాత్రం కావాలి కానీ, వాళ్ళు పెట్టే రూల్స్ మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వాళ్ళకు ఇండియాతో ఆడాలంటే ఎంత భయమో మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. దీనిపై ఐసీసీ చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకంటే ఇలా సెలెక్టివ్‌గా ఆడతామంటే కుదరదు అని. దీనితో పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుకే ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించింది. అలాగే భారీ ఫైన్‌తో పాటు ఆహ్, ఐసీసీ ఇచ్చే ఫండ్స్ కూడా ఆపేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీన్ని బట్టి చూస్తే నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది పాకిస్తాన్ టీమ్‌కి. ఒరేయ్ పాకిస్తాన్, నువ్వు ఆడి ఓడిపోతే నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. కానీ ఇలా ఆడకుండానే పారిపోతే అది ఒక పిరికితనంగా మిగిలిపోతుందని మీకు హెచ్చరిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా. ఇంకా మీ వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.